2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారాంతంలో చంద్రుడు కూడా శుక్రుడితో కలవబోతున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. వివాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ వారం అనేది. శని 6వ స్థానంలో ఉన్నారు. తులా లగ్నానికి పరమ యోగకారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది, ఇబ్బందులు అనేవి ఉంటాయి. 9వ స్థానంలో బుధుడు, సూర్యుడు అలాగే గురువు ఉన్నారు. దాని మూలంగా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మంచి ప్రాఫిట్ అనేది చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో కుజుడున్నారు. రాహు దృష్టి కుజుడు మీద పడుతోంది, అలాగే కుజుడు దృష్టి రాహు మీద పడుతోంది. ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో గొడవలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో విజయాలు సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.